అన్నా అన్న కొంచెం టైం ఇవ్వన్నా. ఏ టైం లేదేం లేదు. రేపటి దాకా పైసలు ఇవ్వకుంటే మీ ఇంటికి వచ్చి ఇజ్జత్ తీస్తా. అన్న కొంచెం టైం ఇవ్వన్నా. హలో హలో హలో. రేపు వాడు ఇంటికి వస్తే నా పరిస్థితి ఏంటి? ఇన్నాళ్ళు కాపాడుకున్న పరువు మొత్తం పోతుంది. దానికంటే చావే మేలు. చచ్చిపోతా. ఎస్, చచ్చిపోతా. అమ్మా చచ్చండ్రా బాబోయ్. ఎవర్రా అది? మూలన పడున్న నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేశాడు. ఎవరెవరు ఎవరు మాట్లాడేది? నేనేరా. నువ్వంటే దయ్యానివా భూతానివా? ఒరేయ్, అటు ఇటు కాదురా, కిందకు చూడు. నేను కుర్చీని. ఏంటి, నీకు మాటలొచ్చా? మాటలేంటి, పాటలు కూడా వచ్చు. పాడ్నా? వద్దులే. అయినా కుర్చీ మాట్లాడడం వింతగా ఉందే. కుర్చీతో మింగుతా. నా పాటికి నేను మూలన పడి ఉంటే తీసుకొచ్చి పడేశావు. అయినా కుర్చీ మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందే. మీ మనుషులు చేసే పనికి మేం ఆశ్చర్యపోవాలి కానీ మేం మాట్లాడితే నువ్వు ఆశ్చర్యపోవడం ఏంట్రా ఎదవ్వా. నన్ను తిడతావేంటి? తిట్టక ముద్దెట్టుకోవాలా? ఫస్ట్ పైకి లేపురా. ఇదిగో, నువ్వు నన్ను తిట్టనంటే లేపుతా. సరే, తిట్టను లేరా. రే, చూసుకో చూసుకో. అమ్మయ్యా, ఇప్పుడు చెప్పురా అబ్బాయి, ఏంటి నీ బాధ? ఒకటా రెండా? నా లైఫ్ అంతా అప్పులు బాధలే. నీకేం తెలుసు, కుర్చీవి కదా. బాధలా? నేను చూడను బాధలా. 70 ఏళ్ల నుంచి మీ తాత బాధలు చూసా, మీ నాన్న బాధలు చూసా. బచ్చాగాడివి, నీ బాధలు కూడా చూసా. నువ్వేంట్రా నాకు బాధల గురించి చెప్పేది? సర్లే, నేనేమన్నానని అంత కోపడుతున్నావు? అయినా నాకున్న బాధలకు చావే కరెక్ట్లే. ప్రతిదానికి చావొక్కటే పరిష్కారం కాదురా. జీవితంలో అప్పులేని మనిషెవరు? చచ్చే ధైర్యం ఉన్నోడివి అప్పు తీర్చే ధైర్యం లేదా? ఉంది. మరేంట్రా, నీ మీద ఆశలు పెట్టుకున్న మీ నాన్నకి, ప్రశాంతంగా బ్రతకాల్సిన మీ తాతకి కన్నీళ్లు మిగిలిస్తావా? చాలులే, నువ్వు కూడా నన్ను నేర్పిస్తున్నావుగా. నేనేం చావనులే.